ఇప్పుడైతే వెహికల్ వచ్చేసింది. టైం ఎంత అవుతుందంటే 4 o'clock అవుతుంది. సో టైర్లు కడుగుతున్నారు, బాడీ కూడా కడిగేసినారంట ఆల్రెడీ నైటే. సో వినాయకుడి కోసం బయలుదేరేటప్పుడు ఈసారి వర్షం వచ్చింది, అయినా ఆగుతామా, బయలుదేరుతాం. ఒక సైడ్ వర్షం వస్తుంది, బొట్లు పెడుతున్నాం. ఇంకా మా ఫ్రెండ్ అన్న కొబ్బరికాయ కొట్టం ఆలేసాం, ఇంకా స్టార్ట్ అవుతాం. ఎందుకంటే నైట్ మొత్తం నిద్రలేదు. కార్పెట్లు కడిగినాం, షెడ్ కడిగినాం. ఈ కార్పెట్లు ఆరుతాయని చెప్పి బయట ఆరేసినాం. బయట ఆరేస్తున్నాం అంటే మధ్యలో వర్షం వచ్చింది, అవి తీసుకొచ్చి లోన పెట్టి ఆరబెట్టి ఇంకా నిద్రేలేదు. ఇంకా ఆలో బండి వచ్చేసింది. సో ఇంకా నాగోల్కి వచ్చేసరికి ఈ టిఫిన్ బండి కనిపించేసింది, మా ప్రవీణ్ అన్న ఫేవరెట్ ఫుడ్. ఇంకా ఈ టిఫిన్ బండి చూసాక ఆగుతామా, ఇంకా ఒక్కొక్కలా 2-3 ప్లేట్లు తినేసినాం టిఫిన్. ఈ నాగోల్కి గణేష్ కోసం వచ్చిందే కానీ టిఫిన్ తినడం కోసం వచ్చినట్టే ఉంది. ఫైనల్గా అయితే వినాయకుడి దగ్గరికి వచ్చేసినాం. ఇది ఎక్కడో కాదు, నాగోల్ లో ఉన్న ఈ మగన్ సింగ్ కళాకారులో డ్రాగన్ గణేష్ మాది. మా యూత్ అయితే ఇప్పుడు పేమెంట్ పే చేస్తున్నారు. సో ఈ వినాయకుడు వచ్చేసి 54,000. ఇది దూల్పేట్లో కూడా ఉంది మగన్ సింగ్ కళాకార్, కానీ లాస్ట్ ఇయర్ ఒక 2-3 days ట్రాఫిక్ లో ఎక్కువపోవడం వల్ల మాకు రిస్క్ అనిపించేసి ఇంకా నాగోల్లో తీసుకున్నాం. కానీ ఇక్కడ ఫినిషింగ్ మాత్రం అదిరిపోయింది. సో వినాయకుడు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా, నా సజెషన్ అయితే ఇక్కడైతే బాగున్నాయి. ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో మా వినాయకుడిని అయితే ఇప్పుడు బయటికి తీసుకొచ్చేసారు. నేను ఈ స్టోరీ మొత్తం చెప్తున్నా, వినాయకుడిని మాత్రం చూడట్లేను. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే డ్రాగన్ ఈ వినాయకుల్లో చాలా బాగుంది. ఈసారి ఇక్కడ క్రేన్ ఉంది, ఇక్కడ పెద్ద అంత రష్ అనిపిస్తట్లేదు. దూల్పేటలో అయితే ఫుల్ రష్, మేమే వినాయకుడిని ఎక్కించుకున్నాం లాస్ట్ ఇయర్. సో ఇక్కడ అంత రష్ అనిపిస్తట్లేదు. టైం కూడా 11:14 అట్లా అవుతుంది ఇప్పుడు. ఇంకో ఇప్పుడు ఈ వినాయకుడికి కవర్ కప్పేయాలి. ఈ కవర్ కాస్ట్ వచ్చేసి 700. యాక్చువల్గా 1600 చెప్పిర్రు, కానీ 700కి తీసుకొచ్చేసినాం. ఇంకా మెయిన్ రోడ్డు ఒక 100 meters అయితే మెయిన్ రోడ్డు వచ్చేస్తుంది. సో ఇక్కడ పెద్ద వైర్లు కూడా ఏం లేవు దూల్పేట లాగా. టైం అయితే 1 అవుతుంది. మంగళపల్లి ఖమ్మం దగ్గర ఆగినాం, ఇంకా లంచ్ చేసినాం. ఇంకా చలో నాగార్జున సాగర్ 150 kilometers. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 3:25 అవుతుంది. మా షెడ్ దగ్గరికి వినాయకుడు వచ్చేసరికి 3:25 అయింది. మిగిలిన ఫ్రెండ్స్ సభ్యులందరూ అక్కడ స్పీకర్ బాక్సులు పెట్టి రెడీగా ఉన్నారు. వినాయకుడు వచ్చిన ఆనందంలో డాన్సులు వేశారు. మా మార్కన్ అయితే అసలు ఆగట్లేడు. ఫైనల్గా అయితే స్టేజ్ మీదకి వినాయకుడిని దించేసాం. ఇది ఫ్రెండ్షిప్కి సంబంధించి part 1 మాత్రమే. part 2, part 3 కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.